విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో డ్వాక్రా సంఘం కింద ఆకలి రాజ్యం పేరుతో ఒక క్యాంటీన్‌ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ క్యాంటీన్‌లో ఉన్నటువంటి న్యూడిల్స్ ఏదైతే ఉన్నాయో స్టాల్‌లో ఆ న్యూడిల్స్ మీద ఎలుకలు వచ్చి భోజనం చేస్తున్నట్లు గూడా మనకి విజువల్స్ అనేది బయటికి రావటం జరిగింది. ఒక విద్యార్థి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి అదంతా కూడా షూట్ చేయడంతో అదంతా కూడా వైరల్ అయిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రికి మన 4 జిల్లాలలో కూడా ఇదే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి. 4 జిల్లాలకు సంబంధించినటువంటి రోగులు ఎలాంటి పెద్ద పెద్ద వైద్యం చేయించుకోవాలన్నా కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వస్తారు. అయితే అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్యాంటీన్‌లో ఎలాంటి ఫుడ్ ఉండాలి, మంచిగా అది కేవలం కూడా చూసుకున్నట్లయితే టిఫిన్ సెంటర్‌కి మాత్రమే అనుమతి ఉంది. ఫాస్ట్ ఫుడ్‌కి ఎలాంటి అనుమతి కూడా లేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్నారు. మొత్తం కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం. ఎలుకలు కూడా వచ్చి అక్కడ భోజనం చేస్తున్నాయంటే న్యూడిల్స్‌ని అక్కడ ఎలాంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉందనేది మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం దీని గురించి చెప్పుకున్నాం. కాకపోతే ఇంతకు ముందు జరగలేదని మనం స్పష్టంగా కూడా చెప్పలేము. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలనలో తేలింది ఏంటంటే అక్కడ అపరిశుభ్ర వాతావరణం అనేది ఉన్నదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. క్యాంటీన్ నిర్వాహకులతో ఈ జనవరితో వాళ్ళకి మొత్తం టైం కూడా అయిపోతుంది. లీజ్ ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. కానీ వాళ్ళు రెన్యువల్ కూడా చేసుకోలేదు. అక్కడ ఉపయోగించేటటువంటి ఆయిల్ కూడా ఏదైతే ఉందో అదే పదే పదే వాడటం, దాంట్లో ఉండవలసినటువంటి సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంది అని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే క్యాంటీన్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ పైన కూడా కేసు నమోదు చేసి ఇదంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, విజయవాడ.